తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పహండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున మూడవ పాసురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేద్దాం. ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి நாங்கள் நம்பாவைக்கு சாத்தி நீராடினால் தீங்கின்னி நாளெல்லாம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊடு கயலுகளா பூங்குவளை போதில் பொறிவண்டு கண்படுப்பா தேங்காதே புக்கிருந்து சீர்த்தமுலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்தேலோர் எம்பாவாய். ஆண்டாள் దివ్య తిరువడిగడే శరణం. మొదటి పాసురంలో అధికార స్వరూపాన్ని, ఉపాయ స్వరూపాన్ని, ఉపేయ స్వరూపాన్ని, రెండవ పాసురంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలియజేసి, మూడో పాసురంలో మనకు ఈ వ్రతం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అని తెలియజేస్తుంది గోదాదేవి. సాధారణంగా మరి ఫలశ్రుతి అనేది చివరిలో ఉంటుంది కదండి. అవును, ఫలశ్రుతి చివరిలో ఉంటుంది. ఇక్కడ ప్రారంభంలో కూడా అనుగ్రహించింది గోదాదేవి. అద్భుతమైన ప్రబంధం, అద్భుతమైన పాసురం. ఏం చెప్తుంది పాసురం చూద్దాం. ఓంగి ఉలగు అళంద ఉత్తమన్ పేర్పాడి, బాగా పెరిగి లోకములను కొలిచినటువంటి స్వామి యొక్క తిరునామాన్ని, అంటే ఆ యొక్క భగవన్ నామాన్ని మనం కీర్తించినట్లయితే, అంటే ఏంటంటే అర్థం, ఆ శ్రీమన్నారాయణుడు అదితి గర్భంలో వామనమూర్తిగా అవతరించాడు. అవతరించి మహాబలి చేస్తున్నటువంటి యాగానికి వెళ్ళి అతని దగ్గర 3 అడుగుల నేలను భిక్ష అడిగాడు. అప్పుడు బలి, ఏమయ్యా నీ ఆకారానికి తగ్గట్టుగా మరి ఎంత చిన్న కోరిక, ఏ రథాలో గుర్రాలో కన్యలో ఏం కావాలన్నా కోరుకో ఇస్తాను. అవన్నీ ఏం అక్కర్లేదండి, ఒక 3 అడుగులు చాలండి అన్నాడు. ఆ 3 అడుగులు ఎప్పుడైతే ఇద్దాము అని ఆ తీర్థాన్ని వదిలిపెట్టాడో, ఆ నీరు పడగానే వెంటనే త్రివిక్రముడిగా ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టుగా పెద్దగా పెరిగిపోయి లోకాలన్నింటినీ కొలిచాడు తన పాదంతో. అలాంటి ఒక వామనమూర్తిని స్మరిస్తూ చెప్తుంది గోదాదేవి ఈ పాసురంలో, ఈ వ్రతంలో అవగాహిస్తే, అంటే పాల్గొంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటి అని. అలా లోకానికి వచ్చినటువంటి స్వామి ఆయన నామాన్ని కీర్తిస్తే, ఉత్తమన్ పాడి అంటే సరిపోతుంది. ఉత్తమన్ పేర్పాడి అంటే ఒక నామ సంకీర్తన యొక్క వైభవాన్ని తెలియజేస్తుంది. ఒక్కొక్క యుగంలో భగవంతుణ్ణి చేరుకోవడం కొరకు ఒక్కొక్క మార్గం నిర్దేశింపబడింది. ఒక్కొక్క యుగంలో భగవంతుణ్ణి చేరుకోవడం కొరకు ఒక్కొక్క మార్గం నిర్దేశింపబడింది. కృతయుగంలో తపస్సు, త్రేతాయుగంలో కొన్ని వందల సంవత్సరాల పాటు చేసేటువంటి యజ్ఞ యాగాదులు, ద్వాపర యుగంలో కృష్ణుణ్ణి సేవించడమే ఫలం అనుకొని చేసేటువంటి పరిచర్య, అలాగే కలియుగంలో నామ సంకీర్తన, కలవు సంకీర్త్య కేశవం అంటారు. అంటే శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని కీర్తించాలి. అనేక నామాలు శ్రీమన్నారాయణకు ఉన్నాయి. అనంత, వైకుంఠ, ముకుంద, కృష్ణ, వీటన్నిటిని చక్కగా కీర్తించాలి. అలా మనం ఆ స్వామి యొక్క నామాన్ని కీర్తించినట్లయితే, నాంగళ్ళం పావైక్కు చేత నీరాడినా, ఈ వ్రతము అనే ఒక బిషతోని, ఒక సాకుతోని మనం ఇందులో స్నానం చేసినట్లయితే, అంటే ఏంటి స్నానం అంటే, భగవంతుని యొక్క గుణాలని మనం అనుభవించినట్లయితే, తీంగిన్ని నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయ్యదు, ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే ఒక నెలకి 3 వర్షాలు పడతాయి అని చెప్తున్నారు. ఏమంటే ఈతి బాధలు అంటే ఏంటి అంటే, సరిగ్గా పంట చేతికి వచ్చే సమయానికి ఏ ఏనుగులో లేదో పశుపక్షాదులు వచ్చి పంట నాశనం కాకుండా, అతివృష్టి అనావృష్టి ఇలాంటివి ఏవి రాకుండా చక్కగా సస్యశ్యామలంగా ఉంటుంది. ఈ బాధ లేకుండా ఉంటాము. అలాగే ఒక మాసానికి 3 వర్షాలు కురుస్తాయి అని చెప్తున్నారు. అంటే ఒకరోజు వర్షం కురిసిన తర్వాత 9 రోజులు కాస్త ఎండ, మళ్ళీ 11వ రోజు మళ్ళీ వర్షం, అలా మాసంలో 3 వర్షాలు. ఇలా ఎక్కడ చూసినా పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుంది అని ఈ వ్రతం చేస్తే. ఈ 3 వర్షాలు ఏంటి అంటే, వేదాధ్యయనం చేస్తూ, అధ్యాపనం చేస్తూ, సనాతన ధర్మ మార్గంలో ప్రవర్తించేలా అందరినీ తీర్చిదిద్దే బ్రాహ్మణుల కొరకు ఒక వర్షం, సరిగా పరిపాలించే రాజు కొరకు ఒక వర్షం, అలాగే పతివ్రత ధర్మాన్ని పాటించే స్త్రీల కొరకు ఒక వర్షం. ఇలా 3 వర్షాలు ఒక నెల కురుస్తాయి అని చెప్పింది గోదాదేవి. రాజా అంటే అర్థం ఏంటండి? రంజనాత్ రాజా, ప్రజలని
రంజింపజేయవాడు, ఆనందింపజేయవాడు, తన పరిపాలన ద్వారా ప్రజల్ని చక్కగా చూసుకునేవాడు అని అర్థం. అంతేగాని పీడించేవాడు అని అర్థం కాదు. రాజా అంటే అది అర్థం. అలా చక్కగా ఒక నెలకి 3 వానలు కురుస్తాయి. మరి అలా కురవడం వల్ల ఎలా ఉంటుందండి పంట పొలాలన్నీ కూడా చెప్తున్నారు తర్వాత. ఓంగు పెరుం సెన్నెలుడు కయలు కూడా, చక్కటి ధాన్యం అంతా కూడా చాలా పెద్దగా పెరుగుతాయట. మనసు నిండా ఆ త్రివిక్రమ రూపాన్నే ఉంచుకుంది గోదాదేవి. కాబట్టి ఏది చూసినా ఆ త్రివిక్రముడే కనపడుతున్నాడు గోదాదేవికి. ఆ త్రివిక్రముడంత ఎత్తుగా ఆ వరిచేలు అంత పెద్దగా పెరుగుతుందట. అంత పెద్దగా వరిచేలు పెరిగి నీటి సమృద్ధి ఉండి చేపలు చక్కగా బలిసి ఉండటం చేత అవి కదలటానికి వీలు లేకుండా ఎగురుతూ ఉంటాయట. కయలు ఉహళ, చేపలు ఎగురుతూ ఉంటాయి. చేపలు ఎగిరేంతటువంటి నీటి సామర్థ్యము, అలాగే ఆ పంట సామర్థ్యం అలా ఉండి పూంగువళై పోదిల్ ఉరివండు కనపడుప, చక్కటి పుష్పాలు, వాటిలో మకరందాలు, ఆ మకరందాన్ని త్రాగడానికి తేనెటీగలు అవన్నీ వచ్చి, ఆ తుమ్మెదలన్నీ వచ్చి ఆ పుష్పంలో ఉంటూ చక్కగా మకరందాన్ని స్వీకరిస్తాయి. కలువ పూలకి తామర పూలకి తేడా ఉందండి. తామర పువ్వు ఏమో సూర్యోదయం అవగానే వికసిస్తుంది, కలువ పువ్వులు చంద్రోదయం అయితే వికసిస్తాయి. సో ఇక్కడ కలువ పూలు చెప్పబడ్డాయి. ఆ కలువ పూలలో తుమ్మెదలు వచ్చి చక్కగా మకరందాన్ని గ్రోలి ఆ రాత్రంతా నిద్రించి అలా ఉండే సమృద్ధి, అంటే కలువలు పూయాలంటే చక్కటి నీరుండాలి, అంత నీటి సమృద్ధి, అంత పంట సమృద్ధి మనకు కలుగుతుంది అని చెప్తుంది. అంతేకాదండి, తేంగాదే పొక్కిరిందు సీర్తములై పత్తివాంగా, పశువుల కొట్టంలోకి వెళ్ళి వాటి యొక్క శిరలను పట్టుకొని ఇలా లాగటమే ఆలస్యం, కుండలు కుండలుగా ధారలు ధారలుగా పాలు కురుస్తూ ఉంటాయి. అంతటి పాడి పంట ఈ వ్రతంలో అవగాహిస్తే మనకు కలుగుతుంది. అవగాహించడం అంటే పార్టిసిపేట్ చేయటం, పాల్గొనడం అని అర్థం. ఈ వ్రతాన్ని మనం చేస్తే ఇంతటి గొప్ప సంపదలు కలుగుతాయి అని చెప్తుంది. కుడం నిరైக்கும் వళ్ళల్ పెరుంపసుక్కల్, వళ్ళల్ పెరుంపసుక్కల్, చాలా పెద్దమైనటువంటి ఉదారమైనటువంటి పశువులు చక్కటి పాలిస్తాయి. చూడండి, సాధారణంగా పాలు ఎతకాలి అంటే ఒక నైపుణ్యం కావాలి, లేకపోతే ఏమవుతుంది, ఆ గేదె తన్నేస్తుంది. అలా కాకుండా ఉదారమైనటువంటి ఆ పశువులు వాళ్ళు రాగానే ఆ కట్టంలోకి ప్రవేశించి మీరు ఎంత పెద్ద కంటైనర్ తీసుకువెళ్ళినా ఆ కంటైనర్ నిండేలాగా, కుండ అయితే కుండ, చెంబు అయితే చెంబు, బిందె అయితే బింద, అది నిండేట్లుగా చక్కటి ధార మనకు కురిపిస్తుంది. అలాంటి ఉదారమైనటువంటి పశువులు. అంతటి ఉదారత ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆ పశువుల్ని చక్కగా చేతితో కృష్ణ పరమాత్మ స్పృశించడం వల్ల అంతటి గొప్ప పాల సమృద్ధి మనకు కలిగింది ఆ ద్వాపర యుగంలో. అలా ఎలా అయితే ఆ ద్వాపర యుగంలో ఎలా అయితే కలిగిందో ఆ పాల సమృద్ధి, కలియుగంలో మనం ఉన్నప్పటికీ కూడా అంతటి సమృద్ధి మనకు కలుగుతుంది. నీంగాత సెల్వం నిరేందేలో రెంబావాయి, తరగని సంపదలతోని మనం తులుతూగుతాము అని చెప్తుంది గోదాదేవి. సంపదలన్నీ కూడా నశించేవే అండి. ధన సంపద, ధాన్య సంపద ఇవన్నీ ఎంతకాలం ఉంటాయి? కోట్లు సంపాదించిన, పెద్ద ప్యాలెస్లు కట్టిన కొన్ని వేల సంవత్సరాలు ఉంటాయా? 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు ఉంటాయి, అంతకన్నా ఎక్కువ ఉండవు. ఏదైనా ఒక కాలానికి నశించిపోవాల్సినదే, ఎవరైనా ఒక సమయానికి నశించిపోవాల్సినదే. కానీ నశించిపోని సంపద ఒక్కటే ఒక సంపద, అది కైంకర్య సంపద. ఆ పరమాత్మకి లక్ష్మీ నారాయణలకు చేసేటువంటి సేవ, అది కైంకర్య సంపద అనబడుతుంది. ఆ సంపద ఏనాడు తరగనిది. ఈ లోకంలో ఉన్నంతకాలం చక్కటి సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో ఉండేటువంటి ఒక స్థితి. శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ ఆత్మ మోక్షాన్ని పొందే ఒక స్థితి. అలాంటి గొప్ప పాడి పంట కలడే కాకుండా మనం పరమాత్మని పొందడానికి ఉండేటువంటి ఒక గొప్ప స్థితి కూడా మనకు కలుగుతుంది అని గోదాదేవి 3వ పాసురంలో మనకు తెలియజేసింది. ఇక్కడ చిన్న సందేహం, మరి గోపికలందరూ కూడా కృష్ణుడిని పొందాలని కదా చేస్తున్నారు వ్రతము, అంటే కృష్ణుడిని పొందడమే ప్రయోజనం కదా, మరి ఈ వర్షాలు ఇవన్నీ వీళ్ళకు ఎందుకు ఇవన్నీ అంటే అలా కాదండి. ఒక నిజమైన భక్తుడు అనేవాడు లోకక్షేమాన్ని కాంక్షించాలి, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు బాగుపడాలి అనుకోవాలి. మనం ఏదో ఇంట్లో కూర్చొని మాల తిప్పేసుకుంటామంటే కుదరదు. బయటికి వెళ్ళాలి, ధర్మ ప్రచారం చేయాలి, అందరూ భక్తి మార్గంలో నడిచేలాగా మనందరం కలిసి ఉండాలి. అప్పుడు లోకక్షేమాన్ని కూడా మనం కోరుకోవాలి. కాబట్టి ఈ వేదంలో కూడా మనకు ఒక ప్రక్రియ ఉంది. స్వర్గాన్ని కోరేవాడు జ్యోతిష్ఠోమాన్ని చేయాలి. మరి స్వర్గం ఎప్పుడు లభిస్తుంది? శరీరం పడిపోయిన తర్వాత. మరి శరీరం ఉన్నంతకాలం సుఖ సంతోషంతో ఉండాలి. కాబట్టి ఆయురాశాస్తే అని మళ్ళీ ఇంకొక ఇష్టి చేస్తారు. అలాగే పొందే ప్రయోజనం కృష్ణుడు అయినప్పటికీ కూడా ఈ గోపవృద్ధులందరూ కూడా సంతోషంగా ఉండడానికి, వాళ్ళందరూ సుఖించేట్లుగా చక్కటి పంట పాడి అన్నీ అభివృద్ధి చెందుతాయి అని మన గోదాదేవి మంగళాశాసనం చేస్తూ ఈ పాసురాన్ని 3వ పాసురంలో తిరుప్పావే వ్రతం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అనేది చక్కగా మనకు
వివరించింది. శ్రీమచ్చై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. స్వస్తి. అనేక మంగళ శాసనాలు.